హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్ హ్యాపీ మామ్ టాక్స్ 5000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ గోల్డ్ అండ్ వైలెట్ కలర్ శారీ అయితే గివ్ అవే ఇస్తున్నాను కదండీ! ఈ శారీ కోసం చాలామంది అయితే కామెంట్స్ చేశారు. అలాగే ఆ కామెంట్స్‌ని స్క్రీన్‌షాట్ తీసి నాకు వాట్సాప్‌లో కూడా మెసేజ్ పంపించారండి. చాలా ఎక్కువ మందే మెసేజ్‌లయితే పంపించారు. సో, అందరి నేమ్‌లు కూడా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్ని నేమ్స్ కూడా జాగ్రత్తగా అయితే రాసేసానండి. కానీ విన్నర్ అయ్యేది ఒక్కరే కదా! సో, ఈరోజు ఈ బ్యూటిఫుల్ శారీని ఎవరు గెలుచుకుంటున్నారో ఆ లక్కీ విన్నర్ ఎవరో అయితే చూద్దామండి. అన్ని నేమ్స్ అయితే క్లియర్‌గా రాసేసానండి. కానీ నేను అవి మీకు చూపించకపోతే మీ నేమ్ రాయలేదేమో అని మీరు డౌట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను అన్నీ రికార్డ్ చేస్తూనే నేమ్స్ అయితే రాసానండి. సో, ఎవరెవరి నేమ్స్ రాసానో మీరు కూడా చూడండి. ఫస్ట్ ఈ గివ్ అవే వీడియో పెట్టగానే మన్మయి గారు ఫస్ట్ కామెంట్ అయితే చేశారండి. సో, ఫస్ట్ నేమ్ మన్మయి గారిది రాసాను. నెక్స్ట్ ధనలక్ష్మి గారు కామెంట్ చేశారు. నెక్స్ట్ సెరాఫిమ్ గారు. తర్వాత ఓజయ్య గారు. నెక్స్ట్ నవీన్ గారు. నెక్స్ట్ ఉషా కుమారి గారు. నెక్స్ట్ చంటిబాబు గారు. నెక్స్ట్ జయశ్రీ గారు. నెక్స్ట్ లక్ష్మీ రాధ గారు. నెక్స్ట్ మమత గారు. నెక్స్ట్ పల్లవి గారు. నెక్స్ట్ హర్షిత గారు. నెక్స్ట్ దేవి గారు. నెక్స్ట్ కె చైతన్య గారు. నెక్స్ట్ తన్వి గారు. నెక్స్ట్ గౌరీ గారు. నెక్స్ట్ రూపాదేవి గారు. నెక్స్ట్ చైతన్య దీప్తి గారు. నెక్స్ట్ కల్పన గారు. నెక్స్ట్ కవిత గారు. నెక్స్ట్ మనోరమ గారు. నెక్స్ట్ సాయిశ్రీ గారు. నెక్స్ట్ మౌనిక గారు. నెక్స్ట్ హేమకుమారి గారు. నెక్స్ట్ సిద్ధు గారు. నెక్స్ట్ సిరి గారు. నెక్స్ట్ స్టీవెన్ గారు. స్టెల్లా గారు. జోస్లిన్ మధు గారు. మధు పివి గారు. నెక్స్ట్ ఫంటాస్టిక్ పిల్ల. నెక్స్ట్ అజీ గారు. నెక్స్ట్ అరుణ గారు. నెక్స్ట్ అమృత గారు. నెక్స్ట్ ఆదినారాయణ గారు. నెక్స్ట్ ఎస్ లక్ష్మి గారు. నవ్య గారు. సుమయ గారు. శివరామ్ గారు. స్వప్న గారు. హర్ష గారు. హరిప్రియ గారు.
లక్ష్మీరమ గారు, హైమకుమారి గారు, జోష్న గారు, నిషిత గారు, సాధన గారు, నెక్స్ట్ దివ్య గారు, నెక్స్ట్ ఉషా సంధ్య గారు, నెక్స్ట్ సూర్య గారు, నెక్స్ట్ రజనీ గారు, నెక్స్ట్ రమా సత్యనారాయణ గారు, సమీరా గారు, మాయా గారు, నెక్స్ట్ సత్యవతి గారు. మొత్తం వీళ్ళందరూ అయితే కామెంట్స్ చేశారండి. అలాగే వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టారు. సో అన్నీ రాసేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసానండి. మిక్స్ చేసేసిన తర్వాత మా పాప శాన్విని అయితే పిలిచాను. ఇప్పుడు శాన్వి విన్నర్ అనౌన్స్ చేస్తుంది. ఇవాల్టి విన్నర్ ఎవరో చూద్దాం. శాన్వి బాగా మిక్స్ చేసి ఒకటి తీనన్నా. సాయిశ్రీ ఇవాల్టి విన్నర్ సాయిశ్రీ అండి. కంగ్రాచ్యులేషన్స్ సాయిశ్రీ గారు. ఈ బ్యూటిఫుల్ శారీని అయితే సాయిశ్రీ గారు విన్ అయ్యారండి. సాయిశ్రీ గారు 26th లైక్ చేశారండి. 26th లైక్ చేసిన సాయిశ్రీ గారు మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీ అడ్రస్ క్లియర్గా నాకు మెసేజ్ పంపిస్తే నేను మీకు ఈ బ్యూటిఫుల్ శారీని అయితే మీ ఇంటికే పంపిస్తానండి. చాలామంది నేమ్స్ రాశాను, కానీ అంతమందిలోంచి కేవలం ఒక్కరినే విన్నర్గా అనౌన్స్ చేశాము. నాకే కొంచెం బాధగా అనిపించిందండి. విన్ కాలేని వాళ్ళు ఎవ్వరూ కూడా బాధపడద్దండి. మన దాంట్లో ఏదో ఒక గివ్ అవే ఉంటూనే ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు తప్పకుండా ట్రై చేయండి. మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ ముఖ్య ఉద్దేశం బట్టలు కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఒక్కటైనా మంచి శారీ అయినా మంచి డ్రెస్ అయినా ఇవ్వాలి అనేది నా ఆశ అండి. నేను ఇలా ఆన్లైన్లో నీడీ పీపుల్కి కూడా శారీస్ అయితే పంపిస్తున్నాను. కొంతమంది వేరే వాళ్ళకి అని చెప్పి తీసుకుంటున్నారు, కానీ వాళ్ళైతే వేరే వాళ్ళకి ఇచ్చినట్టు నాకు వీడియోస్ అయితే రావట్లేదండి. అందుకని నాకు అనిపించింది నీడీ పీపుల్ దగ్గరికే డైరెక్ట్గా నేనే వెళ్ళి వాళ్ళకి శారీ ఇస్తే వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు కన్ఫామ్గా తీసుకుంటారు కదా. ఇలా ఆన్లైన్లో ఇస్తే కొంతమంది అయితే నిజంగానే నీడీ పీపుల్ అయితే తీసుకున్నారండి. అందరూ అలా చేశారని కాదు, కొంతమంది అలా మిస్యూజ్ చేశారు. అందుకని డైరెక్ట్గా ఇస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. అందుకనే నేను మా ఇంటి ఆడపడుచు అనే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశానండి. మీరు ఆ వీడియో కూడా చూసి ఉంటారు. ఒకవేళ చూడకపోతే కనుక తప్పకుండా మన ఛానల్లో మా ఇంటి ఆడపడుచు ఎపిసోడ్ 1 అయితే చూడండి. ఈ ఎపిసోడ్లో నేనే డైరెక్ట్గా నీడీ పీపుల్ ఇంటికి వెళ్ళి వాళ్ళని మా ఇంటి ఆడపడుచుగా భావించి పట్టు శారీ అయితే ఇస్తున్నానండి. వారానికి ఒక ఎపిసోడ్ అయితే ఇలా చెయ్యాలి అనుకుంటున్నానండి. అలాగే నిజంగా నీడీ పీపుల్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి వాళ్ళకి శారీస్ కావాలి అని అడిగితే వాళ్ళు నిజంగా నీడీ పీపులే అని నాకు అనిపిస్తే తప్పకుండా వాళ్ళకు కూడా నాకు చేతనైనంత వరకు నేను శారీస్ అయితే పంపించే ప్రయత్నం అయితే చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ హ్యాపీ మామ్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను మరింత మందికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుందండి. అందుకని మీరందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.